హాయ్ అండి, నా పేరు శ్యామ్. ఇది వార్ 2 మూవీ రిలీజ్ అయింది. జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాను. ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఈ లోపు మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కొంచెం బూస్టప్ ఉంటుంది. ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే, ఎన్టీఆర్ గారు కాల్ ఎత్తారంటే, కాల్ ఎత్తి సినిమా హిట్ అని చెప్పారంటే ఆ సినిమా పక్కా హిట్. అది అతని క్రెడిబిలిటీ. ఇలాంటి సినిమాలకు కూడా అలా చెప్తే అది పోతుంది, ఉన్న క్రెడిబిలిటీ కాస్త పోతుంది. అలాంటివి చెప్పే ముందు కొంచెం ఆలోచించుకుని చెప్తే మంచిది నన్ను అడిగితే. అంటే సినిమా అలాగే ఉంది, బాగా అవుట్డేటెడ్. సినిమాలో మెయిన్ మైనస్ ఎక్కడ వచ్చిందంటే డైరెక్షన్, రైటింగ్, స్క్రీన్ ప్లే. వీటి దగ్గర మైనస్. ఈ కథలు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఇలాంటి కథలే వింటున్నాం. మళ్ళీ అదే కదా, పోనీ స్క్రీన్ ప్లే ఏం బాగుందా అంటే తర్వాత ఏం జరుగుద్దో మనం చెప్పచ్చు. అంత సింపుల్ గా ఉంటది స్క్రీన్ ప్లే. గ్రాఫిక్స్ బాగాలేవు, పెద్ద యాక్షన్ సీన్లు ఉంటాయి కానీ పెద్ద ఏం బాగోవు. అంతా అలాగన్నా చాలా వరకు నాకు ఎక్కువ మైనస్ ఒక పాయింట్ లో బాగా అనిపిస్తుంది. బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు వాళ్ళని చాలా తక్కువ చేస్తున్నారు, చాలా తక్కువగా చూస్తున్నారు. అంటే మనకి ఒక టేస్ట్ లేదు, మనకి ఇలాంటివే ఎక్కువ అన్న విధంగా ఉన్నారు వాళ్ళు. అంటే మీకు 2-3 చెప్తాను చూడండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎన్టీఆర్ గారిని మనం టైగర్ 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 అంటాం. అందుకని ఎన్టీఆర్ గారు ఎంట్రన్స్ అయినప్పుడు టైగర్ గాండిస్తో వస్తే చూడు సౌండ్లు, ఆ సౌండ్లు పెట్టారు. టైగర్ అన్నమాట మనం చెప్పాలన్నమాట. చాలు వీళ్ళకి, ఇది చాలు అనమాట. అలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ హృతిక్ రోషన్ హీరో, ఎన్టీఆర్ విలన్ లా కనిపిస్తారు. స్పాయిలర్ ఏం కాదులేండి, సినిమాలో ఎంటర్ అయినా తెలిసిపోతుంది. ఆ విధంగా ఉంటారు. లాస్ట్ ఇద్దరి మధ్య ఒక ఫైట్ జరుగుద్ది. ఫైట్ ఆల్మోస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళ మధ్య ఒక చిన్న కన్వర్సేషన్ ఉంటుంది. అందులోని హృతిక్ రోషన్ నువ్వు నాకన్నా గొప్ప, నువ్వు నాకన్నా గొప్పగానే అంటారు అనమాట. అప్పుడు దాకా మన ఎన్టీఆర్ విలన్ లో చూపించి అక్కడి నుంచి హీరో అయిపోతాడు. ఇంకా అక్కడి నుంచి లాస్ట్ దాకా రొట్ట రొట్ట రొట్ట. అమ్మ ఏం రొట్టరా బాబు అంటే మన కోసం, ఎన్టీఆర్ గారి కోసం, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కోసం, మన టాలీవుడ్ కోసం. అక్కడి నుంచి కూడా ఎన్టీఆర్ ఒక హీరోలో చూపిస్తారనమాట. దాని ముందుగా ఏమన్నదు, అంత విలనిజమే. మనల్ని వాళ్ళు అలా చూస్తున్నారు. ముందుగా నాకు ఎక్కడ చిరాకు వచ్చిందంటే, సినిమా టికెట్ రేట్లు పెంచుతారు. పెద్ద హీరో అయితే సినిమా రేట్లు పెంచుతారు. మన దగ్గర ఉంది 6 పెద్ద హీరోలు. ఆ 6 సినిమాలకి టికెట్ రేట్లు పెరుగుతాయి, ఓకే, తప్పు లేదు. ఆ 6 హీరోల సినిమాల్లో కూడాను వాయిస్ లిప్ సింక్ అని సెట్ అవ్వకపోతే ఎంత చిరాకు ఉంటుంది. టికెట్ రేట్లే 300 పెట్టారు. 300 పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్తే లిప్ సింక్ లేదు ఎన్టీఆర్ గారికి. హృతిక్ రోషన్ వాళ్ళందరూ అలాగే హిందీ వాళ్ళే కాబట్టి మనం ఓకే. మన ఎన్టీఆర్ గారికి కూడా లిప్ సింక్ లేదు. చిరాకు వచ్చింది. సినిమా అయితే ఇంకా రొటీన్ వారం సినిమా చూసినట్టే ఉంటది ఇంచుమించుగా. సేమ్ కదా ఇంచుమించుగా. అందులో టైగర్ షాఫ్ చనిపోతారు, ఇందులో ఎన్టీఆర్ చావరు. ఎన్టీఆర్ కూడా హీరో అన్నమాట. నాకు సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే, ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ గారికి ఫైట్ సీన్ ఉంటది, చాలా బాగుంటది. నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళ మధ్య ఫైట్ సీన్. క్లైమాక్స్ లో ఉంటది అనమాట. దీని ముందు చేసింగ్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ వేరు పక్కన పెట్టండి. ఆ క్లైమాక్స్, ఆ ఫైట్ సినిమా మొత్తానికి బెస్ట్. చాలా బాగుంటది, చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. దునియా సలాం అనాలని సాంగ్ ఉంది కదా, అవసరం లేదు సినిమాలో అయితే. వీళ్ళిద్దరు డాన్స్ చేస్తే చూపిద్దాం అని పెట్టినట్టు ఉంటది తప్ప సాంగ్ సాంగ్ కి సంబంధం లేదు. సినిమాలో సాంగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎన్టీఆర్ గారు చెప్పక్కర్లేదు, హృతిక్ రోషన్ చెప్పక్కర్లేదు, టీఆర్ అద్వానీ గారు మంచి రోలే. పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. అంటే ఒక బికినీ సీన్ లో తప్ప ఇంకా పెద్దగా పేలింది ఏం లేదు. రోల్ మంచిదే, సరిగ్గా వాడుకోలేదు అంతే. ఒక చిన్న ఫైట్ సీన్ ఉంటది, అక్కడే కొంచెం బాగానే వాడేది అనిపించింది. ఇంకెక్కడ అంతే ఉండదు. ఇంకా ఓవరాల్ గా అయితే నా ఒపీనియన్ అయితే ఇదండి. వారే బాగుంది వార్ 2 కన్నా. ఇంత హెవీ కాంపిటీషన్ లో ఇలాంటి సినిమా వేసుకుని రావడం అయితే కూడా వేస్ట్. కొంచెం సింగిల్ రిలీజ్ దొరికితే కొంచెం కలెక్షన్లు ఎక్కువ వస్తాయి, కొంచెం బాగున్నాం. ఇలాంటి టైంలో అయితే ఇంకా నెగిటివిటీ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంది. చూద్దాం. నన్ను అయితే ఒపీనియన్ ఇదే అండి. సినిమా మీరు ఎవరైనా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.